హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం తెలంగాణ కవుల్లో, పరిశోధకుల్లో, రచయితల్లో పరిశోధనా గుణం ఎక్కువ. ముఖ్యంగా వారి జీవన విధానం, వారి సామాజిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అణిచివేత సాహిత్యంలో విపరీతమైనటువంటి పోకడలు పోయింది. ఒక విధంగా అన్ని రకాలుగా కూడా పుష్పించింది, పోరాడింది, పరిమళించింది. అలా అన్ని రంగాల్లో, అంటే సాహిత్యంలో ఉన్నటువంటి కవిత్వము, నవల, పరిశోధన, ఇంకా అన్ని ప్రక్రియల్లో వికసించినటువంటి గొప్ప వీరుడు, ధీరుడు జయధీరుడు. ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్తూ అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు మొన్ననే ఒక సుదీర్ఘమైనటువంటి రచనను పంపాడు. ఆ రచనకు జయధీరుడి యొక్క సామర్థ్యానికి కిటురాయిగా ఉంది కాబట్టి దాన్ని మనం మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్లో వీడియో కథనం చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఆ జయధీరుడి పరిశోధన పరాక్రమాన్ని మనం తెలుసుకోవాలంటే మన వీడియోని మీరు చూడాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి మన సాహిత్యం ఛానల్ని. శోధన, సాధన, సాహిత్యం ఆయనకి 3 కళ్ళు. ఆయన ఎవరో కాదు, ఆచార్య జయధీర తిరుమలరావు. ఆయన సాహిత్యాన్ని నమ్ముకున్నారు, పరిశోధనను ప్రాణంగా భావించారు. ముఖ్యంగా ఆదివాసీ పురా సంస్కృతిపై దృష్టి పెట్టారు. ఆదివాసీల పట్ల, ఆదివాసీ భాషా సంస్కృతుల పట్ల ఈయనకున్న కమిట్మెంటు గొప్పది. సాహిత్యం, ముఖ్యంగా ప్రజా సాహిత్యం పట్ల ఈయనకున్న నిబద్ధత మెచ్చుకోదగింది. జీవితమే సాహిత్యం, సాహిత్యమే జీవితంగా గడుపుతున్న ఈయన సాదాసీదా జీవనం గురించి చెప్పుకోవాలి మనం. అన్నింటికంటే ఈయన సహృదయత్వం గురించి కూడా చెప్పుకోవాలి, స్నేహశీలత గురించి చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే జయధీర్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, ఏమైనా చెప్పచ్చు. కవి, విమర్శకుడు, పరిశోధకుడుగా ఆయన ఎదిగిన క్రమాన్ని గురించి పుటలుగా, కథనాలుగా వివరణాత్మకంగా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. జయధీరు మంచి కవి. చాలా మందికి తెలియదు ఈ విషయం. జయధీర్ కవిత్వం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు ఒక్క కవితా సంకలనం మాత్రమే వచ్చింది. ఆయన రాసిన కవిత్వాన్ని అచ్చేస్తే 2-3 సంపుటాలు అవుతాయి. కానీ ఎందుకనో తన కవిత్వాన్ని అచ్చేసుకోవడానికి జయధీర్ అంతగా ఇష్టపడరు. విమర్శకుడుగా ఆయన ఎక్కని ఎత్తులు లేవు. తెలంగాణ రైతాంగ పోరాట ప్రజా సాహిత్యం అన్న పుస్తకం ఆయనలోని విమర్శక కోణాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ పోరాట పాటల సంకలనంతో ఆయన పరిశోధకుడుగా నిలదొక్కున్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఎందరో ప్రజాకవులు గళం విప్పి పాడిన పాటలు ఆకాశాన్నంటాయి. ఈ పాటలన్నిటినీ కుదిగుచ్చి ఈయన సంకలనంగా తెచ్చారు. ఇక జానపద కళారూపాలు, గిరిజన తెగల భాషల గురించి జయధీర్ చేస్తున్న పరిశోధన నభూతో నభవిష్యతి. కాగా ప్రజా పోరాటాలు చేయడం, నిర్వాసితుల పక్షం వహించి రాజ్యాన్ని ఢీకొనడం జయధీరికి కొత్తేం కాదు. చెరువుల్ని పూడ్చి జనం ఉసురు పోసుకునే సందర్భాల్లో జయధీర్ పోరాట వీరుడవుతాడు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. జనం పక్షాన నిలబడతాడు, ఉద్యమిస్తాడు. రోజులకు రోజులు అడవుల్లో ప్రయాణం చేసి గిరిజన భాషా సంస్కృతులపై అధ్యయనం చేస్తాడు, లోకం దృష్టికి తెస్తాడు. ఆంధ్రభూమిలో రాసిన ఈయన తొవ్వ వ్యాసాలు చాలు జయధీర్ అంటే ఏమిటో చెప్పడానికి. ఇప్పటికీ 7 సంపుటాలు వచ్చాయి. పదవీ విరమణ చేసి 12 ఏళ్లుగా వస్తున్న నేటికి పరిశోధకుడుగా అంతే ఉత్సాహంతో పనిచేస్తుండడం విశేషం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారా అనిపించేలా సామాజిక సాహిత్య సేవ చేస్తుంటారు. ఆదిమ సంస్కృతిపై పరిశోధన నిరంతరం కొనసాగే ఆయన జీవన ప్రక్రియ. కొన్నేళ్లుగా ఆదిమ సంస్కృతి మూలాలపై పరిశోధిస్తున్నారు. వయసు మీద పడి శరీరం సహకరించకున్న మారుమూల ప్రాంతాల గిరిజన గ్రామాలు, ఆటవిక ప్రాంతాలకు వెళుతుంటారు. అక్కడి జనంతో మమేకమై వారి భాషా సంస్కృతుల్ని ఒడిసి పట్టుకుంటున్నారు. మూలాలను సేకరించి భద్రపరుస్తారు, ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఆ మధ్య ఇదే పని మీద ఇరాన్ వెళ్ళి వచ్చారు. ఆదిమ జాతికి చెందిన సాంస్కృతిక మూలాల వాయిద్యాలు, తోళ్లపై లిపి తదితర సమాచారం, చిహ్నాలు, వాయిద్యాలు, పరికరాలను సేకరించడమే పనిగా పెట్టుకున్నారు. విలువ కట్టలేనన్ని వస్తువులను సేకరించారు. ఇన్ని సేకరించిన ఆ సముదాయానికి భద్రపరచడానికి తగిన వసతే లేదు. ఈ మధ్య తెలుగు యూనివర్సిటీ సహకారంతో కొంత వసతి లభించింది అనుకోండి.
అయితే శాశ్వత ప్రాతిపదిక పైన ఓ ఆదిమ సంస్కృతి మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జైదీర్ కృషికి సాఫల్యత లభిస్తుంది. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఈ పనికి పూనుకోవాలి. ప్రభుత్వమో విశ్వవిద్యాలయమో చేయాల్సిన పనిని జైదీరు ఒక్క చేత్తో చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి చేయందిస్తే ఈ పని మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. రైతులు ఆత్మహత్యలపై తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవ తక్కువేమీ కాదు. ఆయన కమిట్మెంటు గాఢమైంది, ప్రగాఢమైంది. భరోసా గీతం పాడుదాం అంటూ నిర్లక్ష్యపు కలుపు ఏపుగా పెరుగుతోంది. విస్మరణ కల్తీ మందు కాల్చివేస్తున్నది. దహించే ఋతువులు, అతివృష్టి అనావృష్టిలో ఎరుగని జొన్న కంకులు, తలెత్తలేని వరిమడి, పొలాలు బీటలు వారి భయపడుతున్న వైనం, కార్పొరేట్ కొండ చిలువలు, విత్తనాలు పురుగుల రూపంలో దాడి, అప్పుల మొసళ్ళు రైతు బతుకులను పీక్కు తింటున్న దృశ్యం ఒక భరోసా వాక్యం కరువై బెదిరిస్తున్నది. మరణం కూడా వక్రీకరించబడుతున్నది. వేళ ప్రస్తుతం అధికార అనధికార గళాల్లోంచి వాస్తవాలు కీలు కీలు విరిచేయబడుతున్నవి. పాలకుల మౌనం రైతు కంట్లో తడిని ఆవిరి చేస్తుంది. ఇప్పుడు చేసేదేమీ లేక ఉరితాళ్లకు వేలాడుతున్నాడు. మెతుకుతో బతుకులను నిలిపే రైతుని అబద్ధాల కోరు అనడం ఘోరం కదా. ఇప్పుడు తప్పుడు నివేదికలే ఉరితాడుగా మారుతున్నాయి. నాగేటి చాళ్లు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. పంట పొలాల్ని ప్రదర్శనశాల చేసి పారిశ్రామిక పార్కుల కోసం, అప్పుల కోసం దేబెరింపు. ఎన్నడూ లేనిది మంత్రిత్వ శాఖలో అబద్ధాలకు చిరునామాలవుతున్నాయి. అధికార కులాల ప్రతిపాదన కోసం మతతత్వ అహంకారాల హత్యల మధ్య రైతుతత్వాన్ని హననం చేస్తున్న ధోరణి దినదినం పెచ్చు పెరుగుతోంది. ఇప్పుడు రైతు రక్షింపబడాలి. ఉరిశిక్ష ఎవరికి పడాలో తేలాల్సి ఉంది అంటాడు జైదీర్ తిరుమలరావు. బ్యాంకులు, ఘాట్ ఒప్పందాలు, ప్రభుత్వ పాలసీలు అన్నీ ఒకరిపై ఒకరు తోసుకునే వైనాలు. సంక్షోభం వాస్తవం. దాని నుండి ఇప్పుడు రైతు రక్షింపబడాలి. ఒక భరోసా కావాలి. తెలంగాణ కోసం జరిగిన ఆత్మ బలిదానాలను గేలి చేసినప్పుడు మాట్లాడని మౌనం ఇప్పుడు తలవాలి వరికంకులపై అపహాస్యపు గేలికి కారణమయ్యిందా? అబద్ధాల ప్రకటనలతో రైతుల ఆత్మగౌరవము, స్థైర్యం దెబ్బతీసే ధోరణిని అక్షరాల ఖండిద్దాం. అన్నం పెట్టే మెతుకుల బతుకు ముందు ఒక భరోసా గీతం అవుదాం. కాలం ఎవరిదీ కాదు. కొత్త రైతాంగ పోరాటం కోసం నినదిద్దాం. బతుకులు విచ్ఛిన్నమై ఆత్మహత్యలవుతున్నాయి. వాటిని గుర్తించాల్సిన కాలం ఆసన్నమైంది. మరణించిన వాకిళ్లలో సానుభూతి మంటలు కాదు, బతుకు తీపి రంగరిస్తూ మద్దతు పోరాట చరణాలతో చైతన్య రాగాల పంట పండిద్దాం. అన్నం పెట్టే వారి రుణం ఎలా తీర్చుకుందాం? అది మన కన్నపేగు, అమ్మ గర్భం. ఈ నేల ఆత్మబంధువులను విస్మరించే జాతి ప్రభుత్వం నాయకత్వం చరిత్ర పుటల్లో దోషిగా నిలబడక తప్పదు. ఇలా ఆయన పరిశోధకుడిగానే కాకుండా పోరుబాట నడిపి ప్రజా ఉద్యమాలు నిర్వహించిన గొప్ప వీరుడు, ధీరుడు మన జైదీర్ తిరుమలరావు. సో ఫ్రెండ్స్, ఆయన కృషిని, ఆయన సాహిత్యాన్ని, ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలు ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ వీడియో కథనం చేశాం. యువకులారా, జయధీరుడి చేకేతనం, పోరాట పటిమను మీరందరూ చూడాలి, చదవాలి, అవగాహన చేసుకోవాలి, అధ్యయనం చేయాలి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే జయధీర్ తిరుమలరావుని పూర్తిగా అధ్యయనం చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం. థ్యాంక్ యూ.